కలెక్షన్ ఎంత వర్త్ తెలుసా మీకు? అది మీ ఆర్ట్ కలెక్షన్ ఎక్కడ ఉందో నాకు తెలిసే కదా. బట్ ఐ హ్యావ్ అన్ ఆర్ట్ కలెక్షన్, యు నో హౌ మచ్ మై ఆర్ట్ ఇస్ వర్త్? పెయింటింగ్స్ ఆర్ ఆర్ట్ పీసెస్? పెయింటింగ్స్, ఓన్లీ పెయింటింగ్స్. పెయింటింగ్స్. Any notable artist? This generation all contemporary artists. I'll tell you one thing. I have a painting of a Padmavati Devi. ఢిల్లీ ఆర్టిస్ట్ని ఒక ఆవిడని తీసుకొచ్చి నేను ఫస్ట్ క్యాంప్స్ జరుపుతూ ఉంటే నేను 2014లో వేయించాను. అండ్ దట్ ఆవిడకి ఇచ్చింది నేను 3 to 4 lakhs ఆ రోజుల్లో. ఓకే, బట్ ఆ రోజుల్లోనే షీ వాజ్ వెరీ హై. ఇప్పుడు నౌ దట్ సేమ్ ఆర్ట్ వర్క్ is worth around 2 crores. Wow. అలాంటి ఎన్ని ఉన్నాయి? I have quite a few. I think I have around... ఎక్కడ మీ హౌస్లో? No. చెప్పండి. Everything, no. Everything I have the artwork, all my artwork. మీరు యూనివర్సిటీ అన్నారు చూడండి. I don't think you went around the university. No, I didn't. Yes. భారతదేశంలో కాదు, ఏషియాలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపసెస్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ. నేను రాసిస్తా, నాకన్నా మా నాన్నగారి కన్నా విపరీతమైన 1,000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఛాలెంజ్ చేస్తాను, లేకపోతే ఎనీబడి రెప్లికేట్ మోహన్ బాబు యూనివర్సిటీ. కానీ నేను చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. మై లైబ్రరీ ఈజ్ వర్త్ 25 crores. ఓకే, ఆల్ మై ఆర్ట్ వర్క్ ఈజ్ ఇన్ ద లైబ్రరీ. ఎస్. ఓకే, ఆల్ మై... ఎందుకు అక్కడ పెట్టామంటే ఆర్ట్ అనేది ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ఇట్. దే షుడ్ కమ్ అండ్ యూ ఆల్సో నో నా ఆర్ట్ వర్క్ నేను ఆప్షన్ చేసి... belongs to the trust or you? ద విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ ఇస్ మైన్. బట్ డూ యూ నో దట్ ఇప్పుడు మీరు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను, నా ఆర్ట్ వర్క్ని అప్పుడప్పుడు నేను ఆప్షన్ చేసి ఆ ఆర్టిస్ట్ పేరు పైన పేద విద్యార్థులను చదివిస్తాను నేను. ఆప్షన్ చేస్తుంటా? యా. ఎక్స్పెన్సివ్ ఆర్ట్ మీరు ఇప్పుడు కొన్నదాంట్లో దెర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ. తెలుగు రాష్ట్రాల్లో నాకు విపరీతంగా నచ్చిన ఆర్టిస్టులు 2 ఉన్నారు. అంటే సీనియర్స్ గురించి మాట్లాడతా. అప్కమింగ్ ఆర్టిస్టు ఇప్పుడు రమేష్ గురజాల అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఎక్కువ దేవుడు బొమ్మలు గీస్తుంటారు ఆయన. ఆయనదే నేను అందరికీ ఇస్తూ ఉంటాను. పిఎంకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. ప్రైమ్ మినిస్టర్ ఆటోగ్రాఫ్ దట్ అండ్ గేవ్ ఇట్ టు మీ ఆల్సో. రమేష్ గురజాలది ఇస్తాను నేను. ఆయన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆయన 1 by 1 సైజు వాజ్ అరౌండ్ 15,000 rupees. 15,000 1 by 1. Now the same 1 by 1 is 80,000 rupees. అలాంటి ఎన్నుకున్నారు? I kept investing on it. అంటే షేర్ మార్కెట్ లాగా ఇదంతా ప్యూర్ షేర్ మార్కెట్. కానీ ఏ ఆర్టిస్ట్కి ఎప్పుడు పడిపోద్దో నాకు ఆ నాలెడ్జ్ లేదు. సో దర్ ఇస్ సంబడి ఎల్స్ హూ లుక్స్ ఇన్ టు ఇట్ అండ్ ఆల్ దాట్. అండ్ రెండోది నో, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇన్వెస్ట్మెంట్, దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ ఇట్ బిజినెస్గా చూసారంటే మాత్రం సినిమాని ఇట్ డజంట్ మేక్ సెన్స్ వీ కీప్ మేకింగ్ మూవీస్. నేనే కాదు, ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజినెస్గా కానీ సినిమా చూసారంటే దేర్ ఈజ్ 0 sense. ఇది ప్యూర్ ప్యాషన్. దిస్ ఇస్ ప్యూర్ ప్యాషన్. ప్యాషన్తో ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలో బతకగలరు. బిజినెస్గా నేను ఈ హీరోని పెట్టి హీరోని పెట్టి డైరెక్టర్ని పెట్టి ఇది బిజినెస్ అయిపోద్ది అని కానీ కథ కాకుండా మీరు ఎవరైనా ప్రాజెక్ట్ చేశారంటే ఆడుతుంది. సేమ్ వే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ వరకు చెప్తాను. నాన్నగారి గురించి నా గురించి మాత్రం చెప్తాను. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ అచీవ్డ్, హీస్ డన్ ఇట్. నా వరకు చెప్తాను. ఐ బిలీవ్ ఈ జన్మెత్తింది ఒక నటుడుగా ఉండడానికి. అదర్ దెన్ దిస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ప్రతి ఒక్కరికి మేబీ ఫర్ యూ జర్నలిజం మై గివ్ యూ అ కిక్. ఫర్ మీ ఒక నటుడుగా దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ వాంట్ టు డూ అనేది. బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారు కదా, అది ఇదిగో ఫండింగ్ కోసమే, దీనికో సర్వైవల్ కోసం. సర్వైవల్ కోసం. బట్ బిజినెస్ మ్యాన్గా మాత్రం మీరు 100% సక్సెస్. ఐఎమ్ నాట్.